హాయ్ ఆల్ మనందరికీ తెలుసు కదా భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయిపోయిందని చెప్పి. సో, ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అవ్వడం వల్ల మనకి ఇంకొన్ని జాబ్ వేకెన్సీస్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుందనమాట. సో, అలాగే మనకి ఇంకో కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ఇక్కడ చూసుకుంటే మనకి భోగాపురం ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, మనకి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇందులో ఉన్న ప్రతి జాబ్ కూడా ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. అంటే పార్ట్ టైం కాదు. ఫుల్ టైం మీరు ఎయిర్‌పోర్ట్ లోపలే వర్క్ చేస్తారనమాట. సో, లొకేషన్ వచ్చేసరికి భోగాపురం మాట. సో, ఆన్ సైట్ అనమాట. ఓకేనా. అంటే మీరు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క జాబ్స్లో కూడా మనకి పాస్పోర్ట్ అనేది మ్యాండటరీ అనమాట. సో, మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్న వీడియోలో కూడా చెప్పాను కదా, ఎయిర్‌పోర్ట్‌లో మీరు ఏ జాబ్ చేయాలన్నా సరే పాస్పోర్ట్ అనేది మ్యాండటరీ అనమాట. అండ్ ఇక్కడ మీకు బెనిఫిట్స్ కూడా చూసుకుంటే పీఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో మీకు ఏ జాబ్ రోల్కైనా పీఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ చూసుకుంటే సర్వీసెస్ చూసుకుంటే అంటే జాబ్ రోల్ చూసుకుంటే కస్టమర్ సర్వీసు, మర్చెండైజ్ ప్రొడక్ట్ హ్యాండ్లింగ్ పీఓఎస్, అటెండింగ్ వాక్-ఇన్ కస్టమర్ అండ్ కన్వర్టింగ్ టు సేల్స్, క్లీనింగ్ అండ్ సెట్ ఆఫ్ కౌంటర్. సో, ఈ యొక్క అన్ని జాబ్ రోల్స్కి మీకు నేను డిస్కస్ చేసుకున్నట్టు మనం చూసుకుంటే ఇక్కడ ప్రతి జాబ్కి కూడా మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఇష్యూడ్ ఆఫ్టర్ 2021. ఓకేనా. సో, ఈ యొక్క జాబ్స్కి అయితే స్పెసిఫిక్గా 2021 తర్వాత ఇష్యూ చేసిన పాస్పోర్ట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుందన్నమాట. సో, మీకు 2021 ముందు పాస్పోర్ట్ ఉంటే వ్యాలిడ్ కాదనమాట. ఎవరికైతే 2021 తర్వాత పాస్పోర్ట్ ఉంటుందో అంటే అప్పుడు ఇష్యూ చేసి ఉంటారో, సో 2021 తర్వాత ఆ పాస్పోర్ట్ అనేది మనకి ఈ యొక్క జాబ్స్లో ఏ జాబ్స్కి అప్లై చేయాలనుకున్నా ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే ప్రిఫర్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కూడా చూసుకుంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనమాట. ఓకేనా. సో, ఈ 3 లాంగ్వేజ్లు అనేది ఖచ్చితంగా రావాలి. ఇందులో మీకు ఇక్కడ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ ప్రిఫర్డ్ అనమాట. ఓకేనా. మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ వస్తే బెటర్. సో, మీకు తెలుగు వచ్చినా సరే నో ప్రాబ్లం అనమాట. మీరు అక్కడికి వెళ్ళి కూడా పికప్ అయిపోవచ్చు ఈజీగా కూడా. అంత హార్డ్గా ఏమి ఉండవు అనమాట లాంగ్వేజ్ వచ్చేసరికి. సో, మీకు బేసిక్ మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది అనమాట. మిగతా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆన్గోయింగ్లో కూడా మీరు ఈజీగా పికప్ అయిపోతారనమాట. సో, ఇవి మనకి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా చూసుకుంటే ఫ్రెషర్స్ కూడా మనం హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. 0 to 5 years అనమాట. అంటే మీరు జస్ట్ ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయొచ్చు. లేదనుకుంటే మీకు వేరే ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండి ఈ ఫీల్డ్లో మీరు ఫ్రెషర్ అయినా సరే హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. సో, జాబ్ టైప్ చూసుకుంటే మనకి ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ శాలరీ కూడా చూసుకుంటే 1.58 lakhs నుంచి 2.16 అనమాట. ఓకేనా. అంటే 1.58 lakhs పర్ యానం నుంచి 2.16 lakhs పర్ యానం వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, బెనిఫిట్స్లో ప్రొవిడెంట్ ఫండ్ అంటే పీఎఫ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు జస్ట్ 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. మీకు డిగ్రీ అనేది మ్యాండటరీ కాదనమాట. మీకు జస్ట్ 10th అయిపోయిన 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. సో, 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అనమాట. ఈ యొక్క 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మనం ఇందా డిస్కస్ చేసుకున్న రోల్స్లో మీకు ఏ రోల్కి అయితే మీకు సూటబుల్ అవుతారో సో ఆ రోల్కి మీరు అప్లై చేయొచ్చు అనమాట. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th. సో, 12thలో కూడా మీకు ఏ గ్రూప్లో ఉన్నా పర్వాలేదు అనమాట. అంటే బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, సిఈసీ కానీ ఇందులో మీరు ఏ గ్రూప్లో అయినా 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. స్పెసిఫిక్ గ్రూప్ అనేది ఏముండదు అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అనేది ప్రిఫర్డ్ అనమాట. అండ్ లైసెన్స్ సర్టిఫికేషన్ ఖచ్చితంగా పాస్పోర్ట్ అనేది మ్యాండటరీ అనమాట. సో, మీకు మిగతా అన్నీ కూడా అంత మ్యాండటరీ కాదు. సో, పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క జాబ్స్కి మనకి మ్యాండటరీ అనమాట. సో, ఎవరికైతే పాస్పోర్ట్ లేదో వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి అవ్వదన్నమాట. సో, ఇన్ కేస్ మీకు పాస్పోర్ట్ కావాలంటే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ పోలీస్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో, అది కానీ వెరిఫికేషన్ అయిపోతే మనకి ఈజీగా పాస్పోర్ట్ అనేది ఎలాగోట్ చేయడం జరుగుతుంది అనమాట. సో, స్పెసిఫిక్గా ఇప్పుడు డిస్కస్ చేసిన జాబ్స్లో మనకి 2021 తర్వాత ఇష్యూ చేసిన పాస్పోర్ట్ సైజు ఉంటేనే మనకి యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి అవుతుంది అనమాట. అంటే ఎవరికైతే 2021 బిలో మనకి పాస్పోర్ట్ ఇష్యూ చేసి ఉంటారో సో వాళ్ళు మళ్ళీ ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కారనమాట. ఏ యొక్క జాబ్ రోల్స్కి కూడా. సో, ఎవరికైతే 2021 తర్వాత ఇష్యూ చేసి ఉంటారో సో వాళ్ళకే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ అనేది ఎలిజిబుల్ అవుతారనమాట. సో, ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మీరు ఎలాగే అప్లై చేయాలి అంటే ఈ యొక్క అప్లై లింక్ అనేది మీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో, మీరు అక్కడి నుంచి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు పైన అప్లై విత్ ఇండీడ్ అని చెప్పి బటన్ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ బటన్. సో, ఆ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇనిషియల్గా అకౌంట్ ఉంటే డైరెక్ట్ సైన్ ఇన్ అయిపోవచ్చు. అకౌంట్ లేదు అనుకుంటే మీరు ఫస్ట్ సైన్ అప్ అయ్యి దాని తర్వాత మీ రెజ్యూమే యూస్ చేసి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో, మీరు రెజ్యూమే అప్లై చేసేటప్పుడు కూడా మీ రెజ్యూమే అప్డేటెడ్ రెజ్యూమే అనేది యూస్ చేయాలన్నమాట. ఎప్పుడు పాత రెజ్యూమే కానీ లేకపోతే
మీరు ఇప్పుడు అప్లై చేస్తున్న జాబ్ గురించి స్కిల్స్ కానీ లేకపోయినా రెజ్యూమేలో ఆ వర్డింగ్స్ కానీ లేకపోయినా మీరు అనేది మ్యాచ్ అవ్వరు అనమాట. ఓకేనా. సో అంటే మీ రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అవ్వదన్నమాట. ఓకేనా. మీ అప్డేటెడ్ రెజ్యూమే అనేది ఇందులో అప్లోడ్ చేసి మీరు అప్లై చేయాలన్నమాట. సో అదే అప్లై ప్రాసెస్ వచ్చేసరికి, అండ్ జాబ్ డీటెయిల్స్ కూడా ఇంతే. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.